నిన్న ఏబిఎన్ వెంకటకృష్ణ డిబేట్ ఎంత బరిదెగించిందంటే ఆ డిబేట్లో ప్యానెల్లో ఉన్న వ్యక్తులు వెంకటకృష్ణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నందీశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు కదా. ఆ కార్యక్రమం పైన వెంకటకృష్ణ అంటాడు అన్యమతస్థుడు జగన్ హోమం ఎలా చేస్తారు, ఆ పండితుడు ఏదైతే ఆ పూజలు చేసినటువంటి పండితుడి పైన కూడా ఫైర్ అయ్యాడు. అతని మీద కూడా వెంకటకృష్ణ కేసు పెడతాడంట, జగన్ పైన కేసు పెడతాడంట. అసలు ఎండోమెంట్ మినిస్టర్తో మాట్లాడతాను, టీటీడీ ఏం చేస్తుంది, టీటీడీ వాళ్ళు డబ్బులు ఇస్తే టీటీడీ వాళ్ళు ముందు అతన్ని ఎట్టి చర్యలు తీసుకోవాలి, అన్యమతస్థుడు అక్కడ ఎందుకు పూజ చేశాడు ఐదు అని చెప్పి వెంకటకృష్ణ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరు చేసిందంతా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం రారా అక్కడ పోయి పూజలు ఎలా చేస్తారు. ఇంకొక ఆయన అంటాడు అసలు ఆ పండితుడిని అసలు ముందు అతని మీద గట్టి చర్యలు తీసుకోండి, అసలు నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఇంకొకడు వచ్చేసరికి జగన్ గారికి గోత్రమే లేదు ఐదని ఇంకొకడు. నిజంగా వీళ్ళందరూ కడుపుకి అన్నం తింటున్నారా, చెత్త ఏమని తింటున్నారా? మన హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆయనే జగన్మోహన్ రెడ్డి గారి చేత, రాజశేఖర్ రెడ్డి గారి చేత పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. ఆయనకంటే గొప్పోళ్ళ మీరు? ఆయనకంటే గొప్పోళ్ళ? వెంకటేశ్వర స్వామి ఆయన తెలియందంటూ ఏది లేదు, ఆయన కలియుగ దేవుడు. ఆయన ఆ దేవదేవుడే రాజశేఖర్ రెడ్డి గారి చేత, జగన్మోహన్ రెడ్డి గారి చేత పట్టు వస్త్రాలు ఆయనే సమర్పించుకున్నాడు. ఇంకా దాంట్లో మీ గోల్ ఏంది, మీ విధానం ఏంది, మీ ఆలోచనలు ఏంది? వెంకటేశ్వర స్వామి అన్నీ తెలిసిన ఆయన మనందరం భావిస్తూ ఉంటాం. మీరేందిడా మీ చెత్త డిబేట్లు ఏంది? ఏంది అసలు? నిజంగా ఒక్కొక్కరికి అవకాశం దొరికిందని చెప్పి ఎట్టబడితే మాట్లాడుతూ ఉంటారు. వెంకటేశ్వర స్వామిని మనం అంత నమ్ముతున్నప్పుడు, వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తున్నాడు అని మనం భావిస్తున్నప్పుడు, స్వయంగా వెంకటేశ్వర స్వామి తండ్రి కొడుకు చేత ఎందుకు పట్టు వస్త్రాలు సమర్పించుకుంటాడు? అవకాశం ఎవరికైనా వచ్చిందా? తీయండి, లిస్ట్ ఉన్నాయని తీయండి, రాజుల కాలం నుంచి తీయండి, లేకపోతే ముఖ్యమంత్రులు అయిన తర్వాత లిస్టు తీయండి. ఏ ఒక్క తండ్రి కొడుకుల చేత ఎవరి చేత సమర్పించుకున్నాడో? ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఇద్దరు చేత ఒకేసారి ఎవరి చేత సమర్పించుకున్నారు లిస్టు తీయండి. మరి ఇంకేం మాట్లాడుతున్నారు మీరు? మీ ఇష్టం, మీకు బలిసిన మాటలు, బలిసిన వారు ఏది పడితే అది మాట్లాడతారు. మీకు నోటికి ఏదొస్తుంది. అక్కడ స్థానికంగా ఉండే గుడికి సంబంధించి వసూలు చేసినటువంటి దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బులు ఇచ్చి 4 ఊర్లు తిరిగి పెద్ద వాళ్ళ దగ్గర తిరిగి డబ్బులు వసూలు చేసుకొని గుడి కట్టాలని సంకల్పించుకున్న వ్యక్తులకి వాళ్ళకి తెలియని మీకు ఎక్కువ తెలుసు. గుడి వాళ్ళు కట్టించుకున్న వాళ్ళ కాడికి మీకు ఎక్కువ తెలుసు. ఆ గుడి కట్టిన వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటారంట. మీ మనోభావాలు దెబ్బతిన్నాయంట. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వెంకటేశ్వర స్వామి పటాన్ని బూట్లు వేసుకొని పట్టుకుంటే మీ మనోభావాలు దెబ్బతిన్నావు. మాకు వెంకటేశ్వర స్వామి కనపట్లేదు, మాకు శివుడు కనపట్లేదు, చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నారంటే మీ మనోభావాలు దెబ్బతిన్నావు. దేవుడితో ఎలా పోల్చుకుంటావా అని చెప్పి, నేను దేవుడి కాడికి నువ్వు ఎలా గొప్పడు అవుతావు అని చెప్పి మీ మనోభావాలు దెబ్బతిన్నావు. ఇక వినాయకుడు బొమ్మ ఏదైతే ప్రతిష్టాపన ఏదైతే మనం కార్యక్రమం పెట్టుకుంటాం వినాయక చవితికి నాడు, ఆనాడు వెంకటేశ్వర స్వామి బొమ్మ, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, వీళ్ళ బొమ్మలు వేసుకొని వినాయక చవితి బొమ్మలు ఎలా పెడతారా అని మీకు ఆ రోజు మనోభావాలు దెబ్బతాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బైబిల్ చదువుతుంటే మీ మనోభావాలు దెబ్బతాను. అయ్యా మనం హిందువులు, మీరు ఎట్ట చదువుతారని. ఇదే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ముస్లిం పద్ధతిలో, వాళ్ళ పద్ధతిలో ఏదైతే పూజ ఖురాన్ అవి చదువుతూ ఉంటారు చూడండి, అప్పుడు మీ మనోభావాలు దెబ్బతాను. మీ మనోభావాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ గుడికి వస్తే మీ మనోభావాలు దెబ్బతింటాయి. బాప్తిజం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన యోధుని, సనాతన వీరుడిని అంటే మీ మనోభావాలు దెబ్బతినం. ఒక్కడే కూర్చొని సతీ సమేతం కూర్చోవలసిన పూజ ఐదని మీరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం వర్తించిద్ది అంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా ఎందుకు పూజ చేశారు? నరేంద్ర మోడీ గారు అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ అప్పుడు ఎందుకు పూజ చేశారు ఒంటరిగా? అప్పుడు మీ మనోభావాలు దెబ్బతినం. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దాదాపు 2.5 గుళ్ళు దళిత వాడల్లో కట్టించినటువంటి అన్యమత ప్రచారం జరగకూడదని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తాం, ఆ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసేస్తాం. మీ విధానాలు ఏంటో, మీ ఆలోచనలు ఏంటో, మీ పనికిమాలతనం ఏంటో, పూజారి పైన కేసు పెట్టేది ఏంటో, ఇంకా మనందరం హిందూ మతం గురించి, హిందూ మతంలో పూజ చేసే వాళ్ళని చూసి మనం హిందువులు గర్వపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైనా, ఏ మతాన్ని అయినా ఏదైనా అన్నీ ఒకలాగా చూసుకుంటానని ఆయన చెప్తున్నప్పుడు, మన మతానికి వచ్చి మన మతాన్ని అవమానీయకుండా ఆయన పూజ చేస్తున్నప్పుడు మనందరం గర్వపడాలి. ఇక నువ్వు కట్ అండ్ పేస్ట్ వీడియోల గురించి మాట్లాడుతున్నావు వెంకటకృష్ణ.
ఆయనంట వెంకటేశ్వర స్వామి సారీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీర్థం తీసుకునేటప్పుడు తీసుకున్నాక 3 సార్లు ఆచమయామి అని చెప్పి కింద వదులుతాం మనం. అది కూడా తెలియదు, మళ్ళీ నువ్వు హిందువువి ఒకడాయి. ఆ విషయం నీకు తెలియదు, మళ్ళీ నువ్వు హిందువువి. దేనికి? జనరల్గా ఆచమయామి అని చెప్పి ఒకసారి నీళ్ళు వదులుతాం, అది నీకు తెలీదు, మళ్ళీ నువ్వు హిందువు ఉద్ధారకుడివి. నువ్వు తీర్థం తీసుకున్నాక మనం ఏదైతే ఆచమయామి అని చెప్పి వదిలేసే కార్యక్రమం నీకు తెలియదు, మళ్ళీ నువ్వు గొప్ప హిందువే. నువ్వేం హిందువువి? నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి? ఎన్నిసార్లు గుంజు చేయించుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఎన్నిసార్లు గుంజు చేయించుకున్నారా నారా లోకేష్ గారు? ఎన్నిసార్లు వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఎన్నిసార్లు గుంజు చేయించుకున్నారు? వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి పరమ పవిత్రమైన హిందువులు కదా వాళ్ళు. ఎన్నిసార్లు వాళ్ళ తల నీలాలు అక్కడ ఇచ్చారు. ఎందుకు ఈ మాటలన్నీ? ఎవడో మాట్లాడతాడు ముసలాయనంగా, ఆయన అనకూడదు 5 అనుకుంటాం, కానీ ఇంకంత పనికిమాలను నేనే ఆడజోల్లా. ఎకిల్ నవ్వు ఒకటి నవ్వుతాడు, ఇంకా ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఏంది మీరేంది? మీ గోలేంది స్వామి? మీ గోలేంది? మీ పనికిమాల అతను లాస్ట్ టైం విజయమ్మ గారు కూడా కామెంట్ చేశాడు అతను మరి ఘోరంగా. మీ అన్నీ చేసేది మీరు పక్కన వాళ్ళ మీద నెట్టేస్తారు. ఇదొక దౌర్జన్యం, ఇదొక విధానం. మీకు ఈ బుద్ధి ఎప్పుడు మారిద్దు కానీ నిజంగా. అసలు మన మతంలో వేరే వాళ్ళు వచ్చి పూజ చేస్తే, బాగా చేస్తే మనం అభినందించాల్సింది పోయి, మనం మన మతాన్ని గౌరవిస్తున్నారని భావించాల్సింది పోయి ఈ ఏడిపోయింది. ఇట్లా కూడా ఏడుపుతారా?